హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్ అండి. హ్యాపీ సండే, హ్యావ్ ఏ నైస్ డే అండి. ఈరోజు సండే కదండి, నేను ఫిష్ తీసుకుందామని లైవ్ ఫిష్కి వచ్చేసానండి. మాకు పక్కనే లైవ్ ఫిష్ ఉంటుంది, అవి చూస్తున్నానండి. ఫిషెస్ ఏమేమి ఉన్నాయని చూస్తున్నాము. సో పెద్ద పెద్దవి అయితే నాకు కనిపించలేదండి ఇక్కడ. ఫిష్ అంటే అయిపోయినాయి ఆల్మోస్ట్. అందుకని నేను ఇంకా సర్లే తీసుకుందాం వద్దా అంటూ ఒకసారి రొయ్యలు చూస్తున్నామండి. మా బుడ్డోడైతే పరుగులండి, వదిలిపెట్టడం. పెద్దయ్య బాబాయ్, నీకు అలవాటేనా బాబాయ్? వలవగలుగుతారా? ఓకే ఓకే. అంటే చాలా మంది కష్టపడతారు కదా, వలవలేరు కదా, మీకు వచ్చా అని అడుగుతున్నా. వచ్చా? ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉంటా కదా. అవునా? అయితే రొయ్యలు అయితే తీసుకొచ్చేసానండి. చూసారండి, పెద్ద అయినా విన్నారుగా మీరు ఆయన మాటలు. ఈ వయసుకి కూడా చూసారైనా అంత ఇబ్బంది పడుతూ పాపం కష్టపడుతూ ఆయన రోజుకి 3 పనులు చేస్తాడంటండి, 3 చోట్ల చేస్తాడంట. నాకు చాలా బాధ కలిగిందండి. ఏం చేస్తామండి, తప్పదు కొంతమంది. కానీ దేవుని చల్లగా చూడాలి అలాంటి వాళ్ళని. చాలా బాధ అనిపించిందండి నాకు. ఇంకా నేనైతే రొయ్యలు తీసుకొని ఇంటికి వచ్చేసానండి. శుభ్రంగా వాటిని కడిగేసి దాని మధ్యన పేగు ఉంటుందండి, ఆ పేగు కూడా తీసేయాలి. చక్కగా తీపతి మా పెద్దోడు తిండండి. తీసేసి చక్కగా దాన్ని కడిగేసి తీసుకొచ్చి మంచిగా కొంచెం ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. రొయ్యల్ని పక్కన పెట్టుకున్నాక ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర, అల్లం పేస్ట్, టమాటా ముక్కలు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ మాత్రం బాగా కొంచెం ఆగనివ్వాలండి, ఆయిల్ పెట్టి వేపుతున్నాను. ఆగనివ్వాలి. అవి వేగుతూ ఉంటాయండి మంచిగాను వస్తాను. కానీ మీకు ఏమనిపించిందండి? ఆయన్ని చూస్తే మీకు బాధ అనిపించిందండి? నాకైతే చాలా బాధ అనిపించిందండి పాపం. ఎందుకు ఒలిపించకుండా నేను తెచ్చుకొని ఒలిపించుకుంటే బాగుంది ఇంట్లోనే అనుకున్నాండి. ఆయన చికెన్ కొట్లా చేస్తాడు, సిమెంట్ బస్తాలు మోసే పని చేస్తాడు, ఖాళీగా ఉన్నప్పుడల్లా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ పని కూడా చేస్తాడండి. ఏంటోనండి ప్రపంచం. నిజంగా దేవుడు ఇలాంటి వాళ్ళకి అండగా ఉండాలనిపిస్తుందండి నాకైతే. చూడంగానే చాలా బాధ అనిపించింది. అయితే ఇంటికి మనకి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. అందులోని తర్వాత కొంచెం టమాటాలు కూడా వేసేసి కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు కూడా వేసేసాను. చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు అయితే మాత్రం. మీరు ఒకసారి నా ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. అది చూడండి కొంచెం మంచిగా మగ్గుతూ ఉంది కదా, ఇంకా చక్కగా లైట్గా అలా మగ్గుతాయి. మాట అన్నీ కలిపేసాం కాబట్టి కొంచెం బాగా మగ్గుతాయి. రొయ్యలు ఆల్రెడీ నేను ఫస్ట్ కొంచెం ఆయిల్లో వేపేసి పక్కన పెట్టానండి ఉడకబెట్టాక. తర్వాత వీటితో కలిపి వేసి వేపుతున్నాను. టేస్టీగా ఉంటుందండి. కొంచెం సాల్ట్ వేసేసుకొని కాస్త మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిద్ది అనమాట. ఇలాంటి వాళ్ళు నేను చాలామందిని చూశానండి బయటకు వెళ్ళేటప్పుడు. ఈ పెద్దగానే చక్కగా ఇలా వర్క్ చేసుకుంటున్నాడంటే వయసులో ఉండి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని చాలామంది చూడండి బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కుంటూ ఉంటారండి. అసలు నాకు వాళ్ళు చూస్తే వీళ్ళ కోపం వస్తుందండి. పసిపిల్లల్ని పెట్టుకుని అనుకుంటారు. ఇంత వయసు వచ్చిన పాపం ఆయన చూసారు ఎంత తిప్పలు పడుతున్నాడు. ఆయన డైలీ ఉంటాడండి అక్కడ, ఆయన డైలీ వర్క్ చేస్తూనే ఉంటాడు. చూసారా, కారం వేసానండి. ఇప్పుడు కారం వేసేసాను. కొంచెం ఇందులో కొంచెం వాటర్ కూడా పోసేసేసుకొని మనం కాస్త ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగానే వేసేసాం కాబట్టి కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలి. ఆ మసాలా అంతా కొంచెం ముక్కలకి అన్నిటికీ చక్కగా పట్టిద్ది. బాగా పట్టి కాస్త దగ్గరికి అయింది. చూద్దాం చూడండి, అది కొంచెం దగ్గరికి అయింది. ఇప్పుడు మంచిగా దాంట్లో గరం మసాలా వేసేసుకోవాలి. గరం మసాలా వేసేసుకొని ఒక 2-3 స్పూన్స్ పులుసు పోసేసుకోవడమేనండి. అందులో పులుసు పోసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. నేను మొత్తం ఆల్రెడీ మొత్తం అన్నీ చక్కగా కుక్ చేసేసుకున్నాను. అయిపోయింది కాబట్టి ఇప్పుడు పులుసు పోసేసానండి. ఒక 2 నిమిషాలు అలాగా దాన్ని మరిగిచ్చేసుకుంటే చూడండి, కొత్తిమీర వేసేసుకోవాలి. అయిపోయినట్టే. చాలా బాగుంటుందండి టేస్టీగా. ఒక్కసారి ట్రై చేయండి. నేను 2-3 సార్లు కర్రీ అయితే వండాను, మీకు కూడా చూపించానండి. ఎగ్ అండ్ మిరపకాయ రొయ్యలు కర్రీ చేసి చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది బెండకాయతో పులుసు చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఆ పెద్ద ఆయన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.